గైస్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు యంగ్ వ్లాగ్స్. మా ఊర్లో రంగోలీ కాంపిటీషన్ అయితే జరిగింది. ఆ రంగోలీ కాంపిటీషన్ బేస్డ్ వీడియోనే ఇది. యాక్చువల్లీ ప్రతి ఒక్కళ్ళు ముగ్గుని చాలా ఇన్నోవేటివ్గా వాళ్ళ టాలెంట్ని అంతా బయట పెట్టి గీశారు. ప్రతి ఒక్కరిది చాలా బాగుంది. దీనికి ఇది, దీనికి అది అని చెప్పి వంక పెట్టడానికి అయితే అస్సలు లేదు. అందరూ వాళ్ళ ఇన్నోవేటివ్ ఐడియాస్ని ముగ్గులో పెట్టేశారు. చాలా బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఆఖరికి చిన్న పిల్లలతో సహా వాళ్ళు చాలా బాగా గీశారు. సీనియర్స్ ఏంటి మేము గలం అన్నట్టు గీశారు. యాక్చువల్లీ మన చిన్నప్పుడు మనకి ముగ్గు వేయటం కూడా రాదు, బట్ వీళ్ళు మాత్రం అలా కాదు. వాళ్ళు చాలా బాగా ట్రై చేసి బాగా ఇన్నోవేటివ్గా పెట్టాలి అని చెప్పి చాలా ట్రై చేసి పెట్టారు. చూడండి ఒక్కొక్క ముగ్గు ఎలా ఉందో, చాలా బాగా గీశారు. అలాగే కొన్ని ముగ్గులకి కొటేషన్స్ కూడా పెట్టారనమాట. అవి జూమ్ చేయలేకపోయాను, బట్ వాళ్ళ కొటేషన్స్ అయితే బాగున్నాయి. కలర్ కాంబినేషన్ కానీ పెద్ద పెద్ద ముగ్గులు కానీ అసలు బాగా వేశారు. చూడండి మీకే ముగ్గు నచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. ఇది ఒక చిన్న 8 years పాప వేసింది అంటే నమ్ముతారా? కానీ 8 years పాపే వేసింది. ఇది 62 years ఆమె కూర్చొని వేసింది. చాలా కష్టపడింది పాపం. ఇది వేరే ఊరు నుండి వచ్చి మరి తన ఐడియాని బయట పెట్టి తన టాలెంట్ని చూపించింది ఒక ఆమె. ఇది ఒక చిన్న పిల్లల డ్రాయింగ్ బుక్లో ఉన్న ఆర్ట్ని ఆ అమ్మాయి గీసింది. యాక్చువల్లీ ప్రతి ఒక్కరు చాలా బాగా గీశారు. ఎవరికి తగ్గట్టు వాళ్ళు గీశారు. ఎవరికి కాదు అని లేకుండా గీశారనమాట. ఇది కూడా ఒక కిడ్డే గీసింది. ఇది ఒక కిడ్ గీసింది అనమాట, సీతారాముడి బొమ్మ. చూడండి ప్రతి ముగ్గు చూడండి ఎంత క్యూట్గా, ఎంత బాగుందో. చిన్న పిల్లలతో సహా ఇంత క్యూట్గా వెయ్యగలరా అన్నట్టు వేశారు, క్యూట్గా. ఎవ్రీ ముగ్గుకి ఒక స్పెషాలిటీ అయితే ఉందన్నమాట. ఎందుకంటే వాళ్ళ టాలెంట్ని వాళ్ళ ఐడియాని అక్కడ పెడుతున్నారు కాబట్టి ఎవ్రీ రంగోలీ హ్యాస్ సమ్ సైంటిఫిక్ ఆర్ స్పెసిఫిక్ రీజన్ అనమాట. యాక్చువల్లీ పొంగల్ అంటే మెలిక ముగ్గులు అంటారు కానీ బట్ వీళ్ళు మాత్రం అది రాంగ్, అన్ని ముగ్గులు వేయొచ్చు అన్నట్టు ప్రూవ్ చేసేసారు. ఒక మదర్ లవ్ని దీంట్లో చూపించారు. చూడండి కొటేషన్స్, ముగ్గుకు తగ్గ కొటేషన్స్ పెట్టేశారు. దీంట్లో ఒక అమ్మాయి చదువు గురించి చెప్పారు. యాక్చువల్లీ జడ్జెస్కి కూడా మైండ్ పోయిందన్నమాట, ఏ ముగ్గుకి ఇవ్వాలి అని చెప్పి వాళ్ళే చాలా ఆలోచించి ఇవ్వాల్సి వచ్చింది. చూడండి ప్రతి ఒక్కరు చాలా బాగా వేశారు. ఇదిగోండి రామ్ మందిర్, చూడండి అందరు ఎలా ఉన్నారు. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా ముగ్గులు అలా చూస్తుంటే. ఇది కిడ్స్ సెక్షన్ అనమాట, కిడ్స్ వేశారు. ఇవన్నీ కిడ్సే వేశారు కానీ కిడ్స్ వేసినట్టు లేవు కదా.
వీళ్ళు పిల్లలా అనిపిస్తుంది కదండి. పిల్లలు కూడా చాలా బాగా వేశారు, సీనియర్స్కి తగ్గట్టు వేశారు. టైంని సఫిషియెంట్గా వాళ్ళకంతా తెలుసు అని నేను అనుకోవట్లేదు, బట్ వాళ్ళు ప్రూవ్ చేశారు టైంని మేము కరెక్ట్గా ఉపయోగించగలం, టైంలోనే కంప్లీట్ చేయగలం అని చెప్పి. 2 hours అసలు ఎక్కడ సరిపోతాయండి? 2 hours ఇదంతా గీసి కంప్లీట్ చేసి రంగోలీ అదంతా దిద్ది, చిన్న పిల్లలు ఇంత చేశారంటే వాళ్ళు చాలా గ్రేట్ కదా. జూనియర్స్ కూడా వాళ్ళ వాళ్ళ ట్రయల్స్ వాళ్ళు వేశారు, మ్యాక్సిమం ట్రై చేశారు బెస్ట్ ఇవ్వడానికి. అందుకు మనం మెచ్చుకోవాలి, వాళ్ళ ట్రయల్ వాళ్ళు చేసినందుకు బాగా ట్రై చేశారు, వాళ్ళ బెస్ట్ ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేశారు. చూడండి క్యూట్గా ఉంటాయి, చిన్న పిల్లలు వేస్తే క్యూట్గానే ఉంటాయి కదా.